మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసే ప్రపంచ ప్రఖ్యాత సినిమా పండగ ఆస్కార్స్ 2025కు రంగం సిద్ధమైంది. ఈసారి అవార్డుల కోసం పోటీ పడుతున్న సినిమాల జాబితాను అకాడమీ అవార్డ్స్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 2న ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ వేడుకకు కోనన్ ఒబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ముఖ్యమైన కేటగిరీలు, ఆ అవార్డుల కోసం బరిలో నిలిచిన సినిమాల లిస్టు గురించి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తమ చిత్రం కేటగిరీలో అనోరా, ది బ్రూటలిస్ట్, ఏ కంప్లీట్ అనోన్, కాన్క్లేవ్, డ్యూన్ పార్ట్ 2, ఎమిలియా ఫెరెస్, ఐ యామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్స్టాన్స్ విక్డ్ ఉన్నాయి. ఉత్తమ దర్శకుడు విభాగంలో సీన్ బేకర్, బ్రాడీ కార్బెట్, జేమ్స్ మ్యాన్గోల్డ్, జాక్వెస్ అడియాడ్, కోలీ ఫార్గెట్లు ఉన్నారు. ఉత్తమ నటుడు విభాగానికొస్తే అడ్రియాన్ బ్రాడీ, తిమోథీ చాలమెట్, కోలమెన్ డొమినింగో, రే ఫియన్నెస్, సెబస్టియన్ స్టాన్ నిలవగా, ఉత్తమ నటి కేటగిరీలో సింథియా ఎరోవ్, క్లారా సోఫియా గాస్కన్, మికే మాడిసన్, డెమీ మూర్, ఫెర్నాండా టోరెసో ఉన్నారు. ఉత్తమ సహాయ నటుడు సెక్షన్లో యురా బొరిసోవ్, కిరెన్ కల్కిన్, ఎడ్వర్డ్ నార్థన్, గాయ్ పియర్స్, జెరెమీ స్ట్రాంగ్ నిలిచారు. ఉత్తమ సహాయ నటి కేటగిరీలో మోనికా బార్బరో, అరియానా గ్రాండే, ఫెసిలిటీ జోన్స్, ఇసబెల్లా రొసెలిన్ని, జోయా స్టాల్డానా. ఉత్తమ సహాయ నటి పురస్కారం కోసం మోనికా బార్బరో, అరియానా గ్రాండే, ఫెసిలిటీ జోన్స్, ఇసబెల్లా రొసెలిన్ని, జోయా సాల్దానా ఆస్కార్ పోటీలో నిలిచారు. ఈ ఏడాది మన ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్లలో అనూజా అనే షార్ట్ ఫిలిం నిలిచింది. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లైవ్ యాక్షన్ విభాగంలో బరిలోకి దిగింది. గునీత్ మోంగా నిర్మించిన ఈ మూవీకి బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ మూవీకి ఆల్రెడీ చాలా అవార్డులు వచ్చాయి. ఇక ఆస్కార్ వేడుకలో మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. అవేంటో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.